హాయ్ అండి. చూసారా, చికెన్ దమ్ బిర్యానీకి చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గరం మసాలా సామాన్లు అన్నీ వేసాం. ఎలచ్చి, చెక్క, లవంగి, మరాఠీ మొగ్గలు, జాపత్రి, జాజికాయ అన్నీ వేసిన తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేపి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపి ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇలా వేసుకొని మనం చక్కగా ఇప్పుడు మనం బాగా మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు, అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు చప్పున మనం ఎసరు పోసుకొని మూత పెట్టేసుకొని ఒకే ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇందులో ఉప్పు అది వేసేసుకొని ఒకసారి 10 సార్లు చూసుకోకుండా ఎసరు వేసినప్పుడే ఉప్పు చూసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. చూసారా, మ్యాగ్నెట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఒక 2 లోటాలు బియ్యం ఉన్నాయి, 4 లోటాలు నీళ్ళు పోస్తాను. ఒకే ఒక విజిల్ వేపిస్తాను. బిర్యానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా బిర్యానీ ఎవరైనా కొత్తగా వండుకుంటే ఇలాగే వండండి, చాలా బాగుంటుంది. మ్యాగ్నేట్ చేసిన చికెన్ అన్నమాట ఇది కూడా ఇందులో మగ్గిపోయి శుభ్రంగా ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి. చూసారా, ఇప్పుడు మనం ఎసరు పోసేసుకొని రైస్ వేసేసి మూత పెట్టేసుకుందాం.